వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్తూ సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానంటూ వ్యవసాయం మొదలుపెట్టినట్టు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే ఆయనకు సంబంధించిన మరో కీలక విషయం బయటకొచ్చింది. హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని రేకెత్తించింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, నార్వే దేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఏటుగా ఉన్న కారణంగా ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సిబిఐ కోర్టును ఆశ్రయించారు. విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్పై శుక్రవారం కోర్టులో విచారణ సాగింది. దీనిపై సిబిఐ అభిప్రాయాన్ని కోరగా సానుకూల సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. సిబిఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు 15 రోజులు అనుమతి లభించింది. ఈ 15 రోజులు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య ఏ సమయంలోనైనా ఉపయోగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ అనుమతి పొందడంతో విజయసాయిరెడ్డి త్వరలోనే విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆయన మొదటిసారి బయటకు వెళుతూ ఉండడంతో ఈ ప్రయాణం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించిన అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగా విజయసాయిరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం ఆయన వ్యవసాయ రంగంలో ఆసక్తి చూపుతూ ఉండగా రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే వీటన్నిటి మధ్య ఆయన విదేశీ పర్యటన కోసం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద కోర్టు అనుమతి లభించడంతో విజయసాయిరెడ్డి ప్రయాణం ఖరారైంది. ఇప్పుడు ఈ 15 రోజుల పర్యటన అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన అందరి దృష్టి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలు కొంతమేర వెనుకబడినప్పటికీ ఇటీవలే వచ్చిన మార్పులతో మళ్లీ పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండడం దీనికి నిదర్శనం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గతంలో రద్దీని కోల్పోయినప్పటికీ తాజా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9,99,555 మంది ప్రయాణికులు ఇక్కడ రాకపోకలు సాగించారు. అదే డిసెంబర్ నెలలో 1,40,625 మంది ప్రయాణికులు ప్రయాణించగా 2023తో పోల్చుకుంటే ఇది 47% పెరుగుదలగా కనిపిస్తోంది. విజయవాడ విమానాశ్రయం ప్రస్తుతం దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో 35వ ర్యాంకును పొందడం విశేషం. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిసెంబర్లో 2024లో 2,75,694 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణించారు. 2023తో పోల్చుకుంటే 25.7% పెరుగుదల కనిపిస్తోంది. అలాగే తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల విషయానికొస్తే ఇవి కూడా ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల సాధించాయి. 2024 డిసెంబర్లో 51,332 మంది ప్రయాణికులు రాజమండ్రి విమానాశ్రయాన్ని ఉపయోగించగా దీని ర్యాంకింగ్ 53వ స్థానానికి చేరుకుంది. తిరుపతి విమానాశ్రయం అయితే మరింత రద్దీని సాధించి 102,739 మంది ప్రయాణికులతో 45వ ర్యాంకును అందుకుంది. ఇక ఈ మార్పుల వెనుక పలు కారణాలు కూడా ఉన్నాయి. విమాన సర్వీసుల పెరుగుదల, ఇంధన ధరల మార్పులు, కొత్త ఎయిర్లైన్స్ ప్రవేశించడం, సౌకర్యాలు మెరుగుపరచడం వంటి అంశాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. ఏపీలోని అన్ని విమానాశ్రయాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన కనెక్టివిటీతో ఏపీ ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోటీ పడే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తెలంగాణను సాధించిన నేతగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన్ను ప్రజలు 10 ఏళ్ల పాటు ఆదరించారు, అధికారంలో కూర్చోపెట్టారు. అయితే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ను ఓడించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ జహీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది పాదయాత్రగా ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడారు. పలు కీలక వ్యాఖ్యలైతే చేశారు.
ఎన్ని రోజులుగా తాను మౌనంగా గంభీరంగా చూస్తున్నాన్ని, తాను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ శక్తి ఏదో కాంగ్రెస్ వారికి చూపించి మెడలు వంచుతామంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని, వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారంటూ కేసీఆర్ చెప్పారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందంటూ కూడా గుర్తు చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రి. 2000 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ నిర్మాణం. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా నిర్మాణం.